అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? అరవింద్ అన్న. ఓకే. బిగ్ బాస్ 9 చూస్తున్నారా అన్న? ఎలా అనిపిస్తుంది? చూస్తున్నా, నాకు కొంచెం బానే అనిపిస్తుంది. ఓకే. బిగ్ బాస్ 9 బాగుందా? అంతకుముందు బిగ్ బాస్ 8, బిగ్ బాస్ 7 బాగుందంటే ఏం చెప్తారా? నేనైతే బిగ్ బాస్ 9 చూసిన ఫస్ట్. బిగ్ బాస్ ఫస్ట్ ఇప్పుడే బిగ్ బాస్ చూస్తున్నారా? బిగ్ బాస్ 9 చూసిన. ఓకే. బిగ్ బాస్ 9 లో మీకు బాగా నచ్చిన వ్యక్తి అంటే ఎవరన్నా? ఇమాన్యుల్ రాము రాథోడ్. రామ్ మురాద్. ఓకే. ఎలా అనిపిస్తుంది? ఇమానియల్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. సో కామెడీ టైమింగ్ నచ్చిందా? నచ్చింది. అవును. ఏం కోరుకుంటా ఇమానియల్ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఏమి గెలిస్తే మంచిది. తెలుస్తాడా? గెలుస్తాడు. ఓకే. రాము రాథోడ్ అంత యాక్టివ్ లేడు, బయటనే చాలా యాక్టివ్ ఉన్నాడు అని అంటారు చాలా మంది. మీరు ఏం చెప్తారా? అంటే ఇంకా పరిచయాలు కాలేదు, ఇంకా అవుతాడు ఇప్పుడు. ఓకే. స్టార్టింగే కదా అవుతాడు. సో మీకు నచ్చని కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్ 9 లో? రీతు ఇది ఎందుకు? అది నచ్చదా ఆమె. అంటే ఇట్లా ఓవర్ యాక్టింగ్ చేస్తుందా? యాక్టింగ్ చేసింది రీసెంట్ ఎపిసోడ్ లో చూసిన. కొంచెం ఆమె బాగా చేయలేదు. రీతు చౌదరి డిమన్ పవన్ కి చాలా ఫేవర్ గా ఉంటుంది. ఆ లవ్ ట్రాక్ కూడా బాగా అనిపిస్తుంది అని చాలా మంది అంటారు. నీకేమన్నా అనిపిస్తుంది? లవ్ ట్రాక్ నడుస్తుంది వాళ్ళది. అది నిజమా ఫేకా? నిజమే అది. వాళ్ళ చూస్తున్నా కదా. అంటే బయట అలా రీతు చౌదరికి తన గతంలో మ్యారేజ్ అయిపోయింది, ఇట్లా లవ్ ట్రాక్ చేయడం అవసరం అని కూడా చాలా మంది అంటారు. దాని గురించి మీరేం చెప్తారు? ఏమో ఆమె వాళ్ళ క్యాప్టెన్ ఇట్లా చేసింది. ఆమె ఏమేం చేస్తుందో కొంచెం నడుస్తుంది వాళ్ళది కూడా. Okay. బెడ్రూమ్ లో ఏదో చాక్లెట్ ఇస్తున్నా సంథింగ్ నడుస్తున్నాను. అంటే సుమన్ శెట్టి గారికి విపరీతమైన సింపతి గెయిన్ అయింది. ఓటింగ్ లో టాప్ లో ఉన్నాడు. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కొంతమంది ఏమో సుమన్ శెట్టిని తొక్కేస్తున్నారు అంటారు. దానికి మీరేం చెప్తారు? సుమన్ శెట్టి కూడా బాగానే ఆడుతుంది కదా ఇప్పుడు. బాగానే ఆడుతుంది. అంటే ఫస్ట్ లో 2 ఎపిసోడ్ లో కొంచెం డల్ గా ఉండే, ఇప్పుడు బాగానే ఆడుతుండు. ఇప్పుడు వయసు తక్కువైంది కదా, అందుకే కొంచెం లేకుంటే బాగానే ఆడు. అంటే శ్రీజ, ప్రియ ఇద్దరు గ్రూప్ గేమ్ ఆడి మిగతా వాళ్ళందరూ డామినేట్ చేస్తారు. ఈవెన్ మర్యాద మనిషి కూడా వచ్చి చెప్పడం జరిగింది, వీళ్ళిద్దరు కలిసి మొత్తం గేమ్ ఖరాబ్ చేస్తున్నారు, ఇద్దరు గేమ్ ఫామ్ అయింది అంటారు. నిజంగా గ్రూప్ గేమ్ నడుస్తుందంటవా? నడుస్తుంది వాళ్ళ దగ్గర. శ్రీజ ప్రియది వాళ్ళు నడుస్తుంది. నచ్చలే నాకైతే వాళ్ళు. అది ఏమంటారు, వాళ్ళు బయటికి వెళ్ళి వచ్చారు కదా, సెలబ్రిటీ గారు వాళ్ళు. బయటికి కామర్స్ పీపుల్స్ వాళ్ళ మీద సెలబ్రిటీ ముందర కొంచెం ఇది చేస్తారు వాళ్ళు, మిగతాలుగా చేస్తారు. ఇప్పుడు ఎంతమైనా సెలబ్రిటీ కదా, వాళ్ళు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇవ్వకుండా వాళ్ళకు ఏదో మాట్లాడతారు. ఆ సుమన్ శెట్టిని పవన్ ఇట్లా తొక్కి పడేసిండు కదా, చూసిరు కదా. కొంచెం బాధ అనిపిస్తుంది సుమన్ శెట్టిని ఇట్లా డామినేట్ చేస్తుంది. అంటే కామనర్స్ లేరు, సెలబ్రిటీస్ లా ఫీల్ అవుతారు అనుకోవచ్చా? ఫీల్ అవుతారు వాళ్ళు. నాగార్జున సార్ ముందులో వస్తే వాళ్ళు కాలు మీద కాలు పెడుతారు వాళ్ళు. వీళ్ళు మన సెలబ్రిటీ పెడతలేరు కాలు. ఇక వాళ్ళు ఫేమస్ అయినట్టు కూర్చుంటారు సార్ ముందరనే. సో వీళ్ళని కాకుండా అగ్ని పరీక్ష నుంచి ఎవరిని పంపించుంటే బాగుండేది అనిపిస్తుంది అన్న మీకు? ఫస్ట్ కళ్యాణ్ పంపిస్తే బాగుండే. కళ్యాణ్ కొంచెం అతను కళ్యాణే. ఎట్లా కళ్యాణ్ మంచిగా ఆడుతున్నా లేదా? ఫస్ట్ 2 ఎపిసోడ్ కొంచెం బాగా ఆడిన, ఇప్పుడు లేదు, ఆడతలేడు బాగానే. మరి ఇప్పుడు డిమన్ పవన్ గారి పులిహోర ఎలా ఎలా అనిపిస్తుంది మీకు? నచ్చుతుందా ఏంది? ఏం పులేరా ఏమో అతనికి తెలుసు ఇక. మాస్క్ మ్యాన్ కూడా చాలా సైలెంట్ అయిపోయాడు. సో మీరు ఏం చెప్పదలుచుకోరు? మాస్క్ మ్యాన్ ఏం చెప్పదలుచుకోరు? ఏమో అతను కొంచెం 2 ఎపిసోడ్ లో కొంచెం ఓవర్ యాక్టింగ్ చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లం ఏదో వస్తుందని చెప్తుంది కదా. అంటే నాగార్జున తిట్టడం వల్ల భయపడ్డా అనుకోవచ్చా? ఏమో ఇక అతన్ని పట్టించుకుని నేను అతన్ని అయితే. సో నిన్న మర్యాద మనిషి హెల్మెట్ అయిపోయాడు కదా. సో మీకు అది జెన్యున్ అనిపిస్తుందా, ఫేక్ అనిపిస్తుందా? ఫ్లోరాకి న్యాయం చేయడం కోసం మర్యాద మనిషి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నా తీసేసారు అనుకోవచ్చా? ఓవర్ యాక్టింగ్ చేసేందుకే తీసేసారు. సో మీరు చెప్పండి, ఇప్పుడు ఇద్దరు తీసేయాలంటే మీరు ఎవరిని తీసేస్తారు? రీతు పవన్. రీతు పవన్ ఇద్దరు తీస్తే బాగుండే. సోల్జర్ పవన్ ఎట్లా ఆడుతుంది? మరి ఆర్మీ క్యాండిడేట్, మరి ఆర్మీలో ఆడుతున్న గేమ్స్ అంటే ఏం చెప్తారు? సోల్జర్ కళ్యాణ్ కదా. పవన్ కళ్యాణ్ ఏం బాగానే ఆడుతుండు. ఫస్ట్ 2 ఎపిసోడ్ బాగా. ఇప్పుడు లేదు అతన్ని ఎలిమినేట్ చేయాలి అతను కూడా. అంతే. మరి ఇప్పుడు బిగ్ బాస్ 9 లో మీకు నచ్చింది ఏంటి, అసలు నచ్చింది ఏంటంటే? నచ్చినది ఇమాన్యుల్ కామెడీ వస్తుంది, అందుకే చూస్తున్నా. ఇమాన్యుల్ కామెడీ వస్తుంది, తనుజాని ఫ్లైటింగ్ అవి ఇస్తుంది కదా, కొంచెం కామెడీ అనిపిస్తుంది. మరి సంజన ఇప్పుడు మధ్యలో అన్ని దొంగతనాలు వేస్తాం కదా, మరి ఏం చెప్పారు? ఎలా అనిపిస్తుంది మీకు? ఆమె దొంగతనం చేస్తుంది, ఆమె కడుపు కోసమే కదా. ఆమె కూడా మంచి ఆడుతుంది. మీ పరంగా చెప్పండి, టాప్ 5 ఎవరు ఉంటారు? అంటే చివరికి టాప్ 5 ఉంటారు కదా, టాప్ 5 ఎవరు ఉండే ఛాన్స్ ఉందంట? టాప్ 5 రాము రాథోడ్, ఇంకా ఇమాన్యుల్, తనుజ, సంజన, ఇంకా సుమన్ శెట్టి. సో లాస్ట్ చివరిగా కప్పు ఎవరు తీసుకుంటారు అనుకుంటున్నాను? రాము రాథోడ్, ఇమాన్యుల్, 2 ఇద్దరు. మీరు అప్పటి నుంచి రాము రాథోడ్ అంటారు కాబట్టి, రాము రాథోడ్ లో చాలా మంది అంటారు గేమ్ ఆడట్లేదు, సైలెంట్ అయినా అంటారు. దానికి మీరేం చెప్తారు? సైలెంట్ అంటే ఇప్పుడు అతను
కొంచెం వాళ్ళతో అట్రాక్ట్ కాలే ఇంకా అయితేనే అవుతాడు ఇక. ఇప్పుడు ఆడతాడు కదా, ఇప్పటి నుంచి ఆడతాడు బాగా. సో రీసెంట్ గానే హరీష్ ని ఫీవర్ వచ్చినప్పుడు కూడా రామ్ రాథోడ్ చాలా మంచిగా చూసుకున్నాను. నిన్న బిగ్ బాస్ కూడా మన నాగార్జున చెప్పడం జరిగింది. సో ఇది మన రామ్ రాథోడ్ ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందంటవా? ఏం మైండ్ వచ్చు కానీ ఎస్టీ కదా అతను, బంజారాలో అమ్మాల ఎట్లానే ఇది చేస్తారు వాళ్ళు, కొంచెం అందరిని కేర్ చేసుకుంటారు, ఓన్ చేసుకుంటారు. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ కూడా రాబోతున్నారు. ఎట్లాంటి వైల్డ్ కార్డ్స్ రావాలి మీకు? అలేక చిట్టి పీగుల్స్, ఉప్పల బాలు అటువంటి వాళ్ళు వస్తే బాగుంటే ఎట్లాంటి వ్యక్తులు మీరు కోరుకుంటారు వైల్డ్ కార్డ్ గా? కేటగిరీ అంటే అంత ఐడియా లేదు, తెలుసు వస్తే బాగుంటది. చివరిగా ఏం చెప్పారు నాగార్జున గారు హోస్టింగ్ మీకు ఎలా అనిపిస్తుంది? సూపర్, నచ్చిందా? నచ్చింది. సో ఫైనల్ గా ఈసారి బిగ్ బాస్ 9 ఎలా ఉండబోతుంది? చివరి ఒక వార్డు చెప్పాలంటే ఏం చెప్తారు? బాగా కప్పు మాత్రం ఎవరు కొడతారంట? కప్పు రాము, ఇమాన్యుయల్ ఇద్దరులో ఒక్కరు కొడతారు. టాప్ 2 లో మాత్రం ఎవరు ఉంటారు? టాప్ 2 లో ఇమాన్యుయల్ ఉంటాడు, ఇమానియల్, రామ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. Like, share and subscribe LG TV. Thank you. LG TV की like, share, subscribe चाहिए. Please like, share and subscribe to LG TV. Like, share, subscribe LGTV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.